కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతాంగ సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి. ఇవాళ రైతులు పండించినటువంటి పంటలకన్నీ కూడా గిట్టుబాటు ధర లేక రైతాంగం ఒకవైపు నష్టపోతా ఉంది. మరోవైపున ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక తెగుళ్ల వల్ల నష్టపోతున్నటువంటి హార్టికల్చర్ పంట రైతులందరూ కూడా మరి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇవాళ ఖరీఫ్ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతా ఉన్నా కూడా నేటికి కూడా ఎక్కడ కూడా విత్తన జాడ కనపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తా ఉంది. అందుకోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 90% సబ్సిడీతో మరి అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే ముందస్తు వర్షాల వల్ల రైతులందరూ కూడా తమ పొలాలన్నీ కూడా దుక్కు తిన్నుకొని ఇవాళ విత్తనాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. బయట ఎక్కడ కూడా విత్తనాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇవాళ సబ్సిడీతో సరఫరా చేసే విత్తనాల కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పాటికే గతంలో అనేక సందర్భంలో ఆర్బీకేలో విత్తనం అందుబాటులో ఉండేది. కానీ నేటికి కూడా ఇవాళ విత్తనం ఎక్కడ కూడా కనిపించడం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఇవాళ ఎవరు కూడా విత్తన ఏజెన్సీలు ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి, ఈ ప్రభుత్వాలను నమ్మలేనటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం గాని ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గాని విత్తన ఏజెన్సీలకు దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ఈ ప్రభుత్వాన్ని నమ్మలేక వాళ్ళెవరు కూడా ముందుకు రావడం లేదు. ఇవాళ మరో పక్క ఇవాళ వాళ్ళకి చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఎందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. మరో పక్క ఇతర కాంట్రాక్టర్లు చేసినటువంటి బిల్లులకు ఆగ మేఘాల మీద ఇవాళ ముందుగానే అడ్వాన్స్ కింద చెల్లించే ఈ ప్రభుత్వము రైతాంగానికి ఎంతో ఉపయోగపడే ఈ యొక్క విత్తన ఏజెన్సీలకు ఎందుకు ఇవాళ వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారో దాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అందుకోసమే రైతు సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా వర్షం పడితే పంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇవాళ కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో 90% సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఎరువులు అందుబాటులో లేక ఇవాళ బ్లాక్ మార్కెట్కి వెళ్లి రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అన్ని ఎరువులను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకుండా ఇవాళ వ్యవసాయం మొత్తం అంతా కూడా పెరిగిపోయింది. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి. కానీ ఎక్కడ కూడా బ్యాంకుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇవాళ ఇంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో మరి ఖరీఫ్ ప్రారంభమైనా కూడా విత్తనం జాడ కనపడకపోతే మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారో పేరుకు మాత్రమే రైతు ప్రభుత్వం అంటా ఉన్నారు. కానీ రైతులకు మాత్రం మీరు చేస్తున్నది శూన్యం. అందుకోసం ఒక వారం రోజుల లోపల మీరు యొక్క విత్తన పంపిణీ ప్రక్రియను ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.